హాయ్, నీ పేరేంటి? సహర్ష్. సహర్ష్. ఓకే సహర్ష్, నీకు హిందీ క్లాస్ అంటే ఇష్టమా లేదా? కొంచెం కొంచెం ఇష్టం, పర్వాలేదు టీచర్ అంటావా? ఓకే సరే, నీకు హిందీ వచ్చు కదా, వర్ణమాల అది వచ్చు, మాత్రాలు వచ్చు, అన్ని వచ్చు, ఎందుకంటే మనం 6th grade లోనే అవన్నీ నేర్చేసుకున్నాం. ఓకే, నీకు డాన్స్ అంటే ఇష్టమా? ఇష్టం. ఓకే, ఏం డాన్సులు చేస్తావు? నార్మల్ డాన్స్. ఎక్కడికైనా వెళ్ళి నువ్వు నేర్చుకున్నావా డాన్స్ ఏదైనా? ఓకే, పోనీ నీకు క్లాసికల్ డాన్సులు ఏమైనా పేర్లు తెలుసా? కొన్ని క్లాసికల్ డాన్సెస్. కూచిపూడి, ఇంకా భరతనాట్యం. ఓకే, అయితే మనము ఊళ్ళల్లో చేస్తాం, తర్వాత తీన్మారేస్తాం, అవన్నీ క్లాసికల్ డాన్స్ లా కావు. అవి ఏంటి, మనకి ఎలా వస్తే అలా చేస్తాం. ఓకే, తర్వాత మనము బోనాలకి అలాంటప్పుడు డాన్సులు చేస్తారు, అదేం డాన్స్ అంటారు? నార్మలే, కానీ దానికి ఒక టైప్ ఉంటుంది, అదొక వేరే పద్ధతిలో చేస్తారు. మనం తీన్మార్ వేసినట్టు ఊరుకునే బారాత్ లో డాన్స్ చేసినట్టు చెయ్యము కదా, బతుకమ్మలు ఆడతాము. అలాంటప్పుడు ఏం చేస్తారు, చక్కగా మధ్యలో అన్ని పెట్టుకుని చుట్టూ పాటలు పాడుతూ ఆడవాళ్ళందరూ డాన్సులు చేస్తారు. ఓకే, అలాంటివన్నీ ఏంటంటారు? ట్రెడిషనల్. మన ఇది వరకు ఉన్న పద్ధతుల ప్రకారం పెద్దవాళ్ళు చెప్పిన సంస్కృతి ఏది చేయాలో అదే చేయాలి, ఇలాగే చేయాలి, ఇదే చేయాలి అని చెప్తాం, అది మనకి ట్రెడిషనల్ డాన్సెస్. సో మనం శాస్త్రీయ నృత్యాలు అంటే ఏంటి, నేర్చుకుంటాం, వెళ్ళి ఎక్కడైనా నేర్చుకుంటాం, దానికి ఒక పర్ఫెక్ట్ సిలబస్ ఉంటుంది, ఒక టీచర్ ఉంటారు, కొన్ని ఏళ్ళు బట్టి సాధన చేస్తే అది క్లాసికల్ డాన్స్. ఓకే, ఇవి మనం ఎక్కడ చూసి నేర్చుకుంటాం? ఇప్పుడు మనం చెప్పుకున్న బతుకమ్మే ఉన్నది, ఎక్కడ చూసి నేర్చుకుంటాం మనం? మన వాళ్ళు పెద్దవాళ్ళు చూస్తే నేర్చుకుంటాం. జనరేషన్స్ నుంచి జనరేషన్ కి వస్తూ పోయేది ట్రెడిషన్, అది మనకి ఇది వరకటి నుంచి వచ్చే ట్రెడిషన్. సో నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే, నీకు ఒక ట్రెడిషనల్ విషయాన్ని చెప్దామని నేను చేశా, ఇవన్నీ చెప్పా. ఓకే, ఇవాళ మన లెసన్ పేరు ఏంటి అంటే, ఇది లెసన్ పేరు, దీని పేరు గూసాడి. వినడానికే మనకి ఎలా ఉన్నది, ఏదో ట్రైబల్ పీపుల్ లాగా ఏదో అనిపిస్తుంది కదా, కామన్ పేరు లాగా అనిపించట్లేదు. ఇగో ఇప్పుడు ఇక్కడ పిక్చర్ చూస్తావు, ఇక్కడ ఏం కనిపిస్తోంది మనకి, ఇంచుమించుగా అందరూ ట్రైబల్ పీపుల్ కనిపిస్తుంది. ఇలాంటివి మనం ఎక్కడ చూస్తాం? జనరలీ లంబాడీస్ అలాంటి వాళ్ళ అటైర్ ఇది వేసుకునే పద్ధతి. ఓకే, మగాళ్ళందరూ ఏం పెట్టుకున్నారు, ఈ తలపైన నెమలికలు పెట్టుకున్నారు, డప్పులు వాయించుకుంటున్నారు. ఇక ఆడాళ్ళందరూ రిధమ్ గా డాన్స్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఈ లెసన్ మనకి ట్రైబల్ డాన్స్ లేకపోతే ట్రైబల్ ట్రెడిషన్ మీద రిలేటెడ్ ఉన్నది. ఓకే, ఇక్కడ నీకు ఇంకొకటి, మనకి నార్మల్ గా స్టోరీస్ ఎవరైనా రాస్తారు స్టోరీస్, అప్పుడు మనకి ఎలా ఉంటుంది ఆ స్టోరీ స్టార్టింగ్? అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడో ఒక రాణి ఉందో ఏదో. ఓకే, అదే ఆటోబయోగ్రఫీ రాసుకుంటాం అంటే ఏంటి అర్థం? మన గురించి మనమే రాసుకోవడం, దాన్ని ఆత్మకథ అంటారు. ఆటోబయోగ్రఫీ ఆత్మకథ అంటారు. అంటే ఏంటి? అప్పుడు ఇంకొకటి కూడా ఇక్కడ ఏంటి అంటే, మనము ఎవరైనా రాసిన కథను చదివామనుకో, మనం కూడా ఇంకొక మనిషిలాగా, ఆయన ఎక్కడో విషయాన్ని రాశాడు, మనమే ఎక్కడో విషయాన్ని చదువుతున్నాం. అదే ఆత్మకథ చదివామనుకో, నేను నాది నేను చేశాను అని వస్తుంది. ఇది మనం ఏం చేస్తున్నామంటే, ఎవడి కథ వాడి నోటితో వినడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఒక ఆదివాసీలు అంటే తెలుసా నీకు? అడవుల్లో ఉంటారు, ట్రైబల్ పీపుల్, జనజాతి అంటారు వాళ్ళని. ఆదివాసీలు జనరల్ గా మనకి వాళ్ళకి ఏం డిఫరెన్స్లు ఉంటాయి అనుకుంటున్నావు? ఒక కామన్ థాట్ కి, నీ థాట్ కి ఫెసిలిటీస్, ఏమేం ఫెసిలిటీస్ మనకున్నాయి? మనకి రోడ్స్ ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది, తర్వాత పెద్ద పెద్ద మాల్స్ ఉంటాయి, తర్వాత ఎంటర్టైన్మెంట్ అంటే మనకి మనోరంజన్ కావాల్సేవన్నీ బోల్డ్ అన్ని దొరుకుతాయి. అదే ట్రైబల్ పీపుల్ కి, వాళ్ళకి ఏమవుతుంది, రోడ్లు అంత బాగుండవు, బోల్డ్ అన్ని బస్సులు ట్రైన్లు, అలా ట్రైన్లు అయితే అసలు కనెక్టివిటీ ఉండదేమో కూడా, బస్సులు కూడా పెద్దగా ఉండవు, తర్వాత పెద్ద పెద్ద స్కూల్స్ అని, చదువుకునే ఫెసిలిటీస్ అని, ఒంట్లో బాగాలేకపోతే మనం న్యూస్ లో గట్రా చదువుతాం, వింటూ ఉంటాం, ఎక్కడో ట్రైబల్ పీపుల్ ఎవరికో ఏదో అయిందంటే వాళ్ళు చాలా దూరం వరకు కట్టెల మీద వాడిని డోలీ లాగా కట్టి మోసుకొచ్చి హాస్పిటల్కి అడ్మిట్, ఇలాంటివన్నీ చదువుతాం.
ఇవన్నీ నెగటివ్ పాయింట్స్ అయితే వాళ్ళకి పాజిటివ్ పాయింట్స్ మనకి లేనిది వాళ్ళకి ఏమున్నాయి పాజిటివ్ పాయింట్స్ చెప్పు? చెట్లు, ప్యూర్ నేచర్, పొల్యూషన్ అస్సలు ఉండదు, చక్కగా మంచి క్లైమేట్, ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ ఫుడ్ దొరుకుతుంది. తర్వాత వాళ్ళు పండించుకున్న తిండి వాళ్ళే తింటారు, ఫెర్టిలైజర్స్ అవి వేసేరు, బాగుంటుంది. సో కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని నెగటివ్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు మనం యాక్చువల్ గా లెసన్ లోకి వద్దాం. నేను చదువుతా, నువ్వేను. मेरा नाम जंगू है, मैं ఆదిలాబాద్ కే గోండ్ జనజాతి కా యువక్ హూ. ఏం చెప్తున్నాడు ఆయన? ఇది ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఆత్మకథ, అంటే ఒక మనిషి తన గురించి తను రాసుకున్న ఒక స్టోరీ. ఓకే, ఆయన పేరు ఏం చెప్తున్నాడు? మేరా నామ్ జంగూ హే. ఓకే, మే ఆదిలాబాద్ కే గోండ్ జనజాతి కా యువక్ హూ. ఆదిలాబాద్ ప్లేస్, అవునా? మన తెలంగాణలో ఉన్న ఆదిలాబాద్ ఒక ప్లేస్, దానిలో గోండ్ అనే ఒక ట్రైబ్ కి చెందిన తెగలు అంటారు కదా దాన్ని, దానికి చెందిన ఒక యువకుడు. ఓకే, మే గోండీ భాష మే బాత్ కర్తా హూ. ఏ క్రీడ్ ఉంటుందో, ఏ తెగలు ఉంటాయో వాళ్ళకు ఒక స్పెషల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇప్పుడు తెలుగు వాళ్ళందరూ తెలుగు మాట్లాడతారు, కన్నడన్స్ కర్ణాటక పోతే వాళ్ళ లాంగ్వేజ్ వేరుగా. అలాగే ట్రైబల్ ఇప్పుడు మన తెలుగే ఉన్నది, మనం అన్ని చోట్ల ఒకలాంటి భాష మాట్లాడరు, ఒక చోట వాళ్ళ స్లాంగ్ వేరే ఉంటుంది, వాడే పదాలు వేరే ఉంటాయి. అలాగే వీళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకంటూ వాళ్ళకు ఒక ట్రైబల్ లాంగ్వేజ్ ఉంటుంది. मैं गोंडी भाषा में बात करता हूँ, यह भाषा बहुत ही मीठी होती है. ఎవరి భాష ఎవరి మదర్ టంగ్ వాళ్ళకి స్వీట్ గానే అనిపిస్తుంది. हमारी भी एक विशेष संस्कृति है, మాకు కూడా ఒక స్పెషల్ ట్రెడిషన్ ఉంది, కల్చర్ ఉంది. ఏముంది? గుసాడి हमारी संस्कृति का मुख्य नृत्य है. ఈ నృత్యాన్ని గుసాడి నృత్య అంటారు. ఈ డాన్స్ ఫామ్ ని ఇప్పుడు మనం ఇందాక భరతనాట్యం, కూచిపూడి చెప్పుకున్నట్టుగా వీళ్ళ డాన్స్ ఫామ్ ని గుసాడి అంటారు. నాచతే సమయ हमारी विशेष वेशभूषा होती है. డాన్స్ చేసేటప్పుడు జనరల్లీ మనం డాన్స్ కల్చరల్ డాన్స్ అయినా కూడా దాని తలక అటైర్ వేరే ఉంటుంది, బట్టలు వేరేలాగా, తయారీ వేరేలాగా, కల్చరల్ గా తయారవుతాం. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే దాని అటైర్ డిఫరెంట్ గా ఉంటుంది. हम विविध उत्सवों पर नाच नृत्य करते हैं. उत्सव అంటే ఫెస్టివల్స్, వేరే వేరే ఫెస్టివల్స్ ఎప్పుడైతే మనం ఇప్పుడు మన ఇందాక చదివి చెప్పుకున్నట్టు వినాయక చవితికి ఇది, బతుకమ్మకి అది, అలా డిఫరెన్స్ ఉన్నాయి కదా. అలాగే వీళ్ళు కూడా వేరే వేరే ఫెస్టివల్స్ అయినప్పుడు ఈ డాన్స్ చేసుకుంటారు. జంగుదాయి హమారీ దేవి హే. ఇక్కడ ఒక దేవతని, ఇప్పుడు బతుకమ్మ పెట్టి పూజ చేస్తాం, వినాయకుడు పెట్టి పూజ చేస్తాం, అలాగే వీళ్ళ దేవత పేరు జంగుదాయి. జంగుదాయి హమారీ దేవి హే. हम इनकी विशेष पूजा करते हैं. మనము ఇంటికి ఇలవేల్పులు ఉంటారు, మా ఇంట్లో ఇలవేల్పు వెంకటరమణమూర్తి, అన్నిటికీ ఆయననే పూజ చేస్తాము. ఫస్ట్ పూజ, మిగతా పూజలు చేస్తాము కానీ ఇంటి ఇలవేల్పు అని అనుకుంటాం. అలాగా వీళ్ళు కూడా ఏమంటున్నారు? हम इनकी विशेष जंगूदाई हमारी देवी है, हम इनकी विशेष पूजा करते हैं. हमारा मानना है कि वे हमें संकटों से बचाती है. మనకి ఏంటి, మా అందరికి ఏంటి ఫీలింగ్ అంటే, జంగుదాయి ఎవరైతే దేవత ఉందో ఆమె మమ్మల్ని అన్ని ట్రబుల్స్ నుంచి కాపాడుతుంది. హమ్ మోర్ కే పంఖో సే బని పగడి పెహంతే. పగడి అంటే తల మీద పెట్టుకునే టర్బన్ ని పగడి అంటారు. దాని మీద ఏమున్నాయి? మనం ఇందాక చెప్పుకున్నట్టు పీకాక్ రెక్కలు, ఈకలు ఉన్నాయి అన్నమాట దాని మీద. ముझे अपनी संस्कृति बहुत पसंद है. నాకు నా కల్చర్ అంటే, ట్రెడిషన్ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నాడు. చలో ఇప్పుడు లెసన్ పేరు ఏంటి చెప్పు, మనం చదువుకుంటున్నాం. గుసాడి. ఓకే, ఇది ఎవరు రాశారు? జంగుది. ఇది ఏంటిది? ఆత్మకథ. అంటే తనంతట తనే స్టోరీ రాసుకున్నాడు. ఎక్కడ ఉంటాడు తను? ఆదిలాబాద్ లో ఉంటాడు. తర్వాత ట్రైబ్ ఏంటి? గోండ్ జనజాతి, అంటే ఆ ట్రైబ్ కి చెందినవాడు. వాళ్ళ భాష గోండీ భాష వాళ్ళది. ఆ భాష ఎలా ఉంటుందంటాడు ఆయన? చాలా స్వీట్ గా ఉంటుంది. ఎవరి భాష, ఎవరి మాతృభాష వాళ్ళకి స్వీట్ గానే ఉంటుంది. ఓకే, దీనిలోని గుసాడి హమారీ సంస్కృతి కా ప్రముఖ నృత్య హై అంటే ఏంటి? డాన్స్. ఈ డాన్స్ ఫామ్ ఏదైతే ఉందో అది మాకు
చాలా స్పెషల్ అని ఆయన Precious. చెప్తున్నాడు. ఓకే, ఇది వాళ్ళ దేవత పేరు ఏం చెప్పాడు ఆయన? జంగుదాయ్. జంగుదాయి వాళ్ళ దేవత పేరు. ఓకే, తర్వాత వాళ్ళు ఎప్పుడెప్పుడు చేస్తారు పూజలు దీనికి? ఫెస్టివల్స్. ఏ ఫెస్టివల్ వచ్చినా ఏ పండగ వచ్చినా అప్పుడు చేస్తారు. Hmm. తర్వాత ఆయన పగడి కట్టుకున్నాడు, ఏం పెట్టుకున్నాడు దాని మీద? నెమలికలు. నెమలికలు పెట్టుకున్నాడు. ఇంకా మనం వాళ్ళు ఏం నమ్ముతారు, ఈ జంగుదాయి ఏం చేస్తుందని? ప్రొటెక్ట్ చేస్తుంటారు. ప్రొటెక్ట్ చేస్తుంది. ఏ ట్రబుల్ వచ్చినా కూడా వాళ్ళకి దానిలోంచి ప్రొటెక్ట్ కాపాడుతుంది. చేస్తుందని వాళ్ళు అనుకుంటారు.